బస్సులో ఆడవాళ్ళకు గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టింది, మహిళలకు అట్లా ఇట్లా అని. దాని మీద మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా ఇప్పటివరకు ఏమైనా? మా పురుషులకు కూడా ఇవ్వాలి. ఏమన్నా మీకు ముందే చెప్పానండి, పురుషుడు అంటే సమాజంలో ఒక పురుగు కన్నా హీనంగా కనపడుతున్నాడండి. మేము అడిగామనుకోండి, నువ్వెవడరా అని అడుగుతారు నీట్గానండి. అర్థమైందంటే అప్పుడు మహిళలు లేనిదే సమాజం లేదంట. అసలు పురుషులు లేకుండా సమాజం ఎక్కడుందని మేము అడుగుతున్నామండి. పురుషులు లేకుండా అంటే నేను ఎవరిని తోలనాడతలేదు దయచేసి. పురుషులు లేకుండా పిల్లలు ఎలా పుడతారు మేము అడిగేది అదొకటేనండి. ఇప్పుడు పురుషుడు లేకుండా ఒక స్త్రీ అమ్మ అని ఎలా కనిపించుకుంటుంది, అమ్మమ్మ అని ఎలా కనిపించుకుంటుంది, నానమ్మ అని ఎలా కనిపించుకుంటుంది. మేము అడిగేది మేము భార్యాభార్య సంఘం పెట్టిన కానీ ఇప్పుడు దాకా మేము అడిగిన ఈ ఒక్క ప్రశ్నకి ఇప్పుడు స్టిల్ ఇప్పుడు దాకా ఎవరు మాకు సమాధానం చెప్పలేదండి. ఇప్పుడు ప్రేమ అనేది ఉందండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే అబ్బాయి అమ్మాయిని ఎన్నో రకాలుగా వర్ణింతాడండి. కానీ ఒక పురుషుని ఏ అమ్మాయి అయినా సరే ఇప్పుడు దాకా వర్ణించిన రోజులు ఉన్నాయా? ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు భార్యకు తాజ్మహల్ కట్టించాడు ఎవరండి? షాజహాన్. మరి కనీసం ఒక గుడిసైనా ఎవరైనా కట్టించగలిగారా? భర్తకి ఎవరన్నా ఒక గుడిసైనా దీని మీద కొంతమంది పాటలు కూడా పాడినవి ఉన్నాయండి. అదండి మేము చెప్పేది ఒకటేనండి, భార్య బాధితుడు అనేవాడు దయచేసి ఎవరో కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. వాళ్ళ వెనకాల భార్య బాధిత సంఘం అనేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోమని మేము తొందరలో పాటలు కూడా రిలీజ్ అయిపోతున్నామండి. ఎంతమంది ఉన్నారు మీ భార్య బాధితుల సంఘంలో? ఎంతమంది సభ్యులు ఉన్నారు మీ సంఘంలో? ఎంతమంది మిమ్మల్ని రోజు అప్రోచ్ అవుతుంటారు? మాకు రోజు లేదంటే ఒక ఫస్ట్లో అయితే ఒక 150 నుంచి 200 దాకా వచ్చేవారండి. కరోనా తర్వాత కొంచెం తగ్గారండి. ఇప్పుడు వస్తాయండి, అదో 10 మంది 15 మంది చేస్తూ ఉంటారు. మా బాధలు ఇవి మా కాదులు ఇవి అని చెప్పుకుంటూ ఉంటారండి. అదని పరిస్థితి. ఇప్పుడు స్త్రీలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అన్నట్టుగానే పురుషులకు కూడా అలాంటిది ఇమ్మని చెప్పి అడుగుతున్నామండి. పురుషుల సంక్షేమ శాఖనా? అదే మన దాన్ని ఏమంటారు, పేర్లు మాకు టకటకమైన ఐడియా ఉండవండి. పురుషులు కూడా కొన్ని చట్టాలు ఇస్తే అప్పుడు పురుషులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అదే పురుషులు అంటే భర్తలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, భార్యలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుందండి. ఏమి ఇవ్వకుండా చట్టం అదే ఎంతో చెప్పాను చూడండి, ఓ చేతితో కొడితే ఏమన్నా వినపడుతుందా? 2 చేతులు కొట్టాలి. అందుకని ఇద్దరికి చట్టాలు ఇస్తే పోలీస్ స్టేషన్లు ఖాళీ ఉండవండి. ఇప్పుడు మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టామనుకోండి, యాక్చువల్గా ఏమంటారు, రిసీప్ట్ ఇస్తారండి. కానీ మాకు రిసీట్లు ఎవరండి? మేము కేసు పెట్టామనుకో చూద్దాంలే, ఎందుకంటే రిసీట్ ఇస్తే మళ్ళీ కష్టపడి మళ్ళీ పని చేయాలి కదండి వాళ్ళు. అందుకు మాకు రిసీట్లు ఎవరండి? అదే లేడీస్ 100% రిసీట్లు ఇస్తారండి. ఎకనాలజిమెంట్ అంటారు కదండి, ఆ ఎకనాలజిమెంట్ ఉన్నా మాకు ఎవరండి? ఎందుకంటే మేము మగవాళ్ళం కదా. పురుషాధిక్యత అని చాలామంది నోటంటేనండి. మరి పురుషాధిక్యత ఉన్నప్పుడు మరి 498 ఎందుకు పెడుతున్నారు? ఎందుకు బెదిరిస్తున్నారు? అర్థం కాకుండా పోయిందండి. ఇక్కడ పురుషాధిక్యత ఎక్కడుందో ఎవరైనా చూపించమని కూడా అడుగుతున్నామండి. ఇప్పుడు బాలాజీ గారు, మీరు ఫుల్ టైమ్గా భార్య బాధితుల సంఘంలోనే పనిచేస్తున్నారా? ఈ భార్యల వల్ల బాధింపబడ్డ భర్తలకు భరోసా ఇవ్వడానికే పనిచేస్తున్నారా? ఇంకేమైనా పని చేస్తారా? మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? నేను లా డిస్కంటిన్యూ చేశానండి. డిస్కంటిన్యూ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, నా ఫస్ట్ భార్య వలన కేసులు పెట్టడం వలన నేను సర్వనాశనం అయిపోయానండి. నా కేసులు కూడా ఎలాగంటే మా అన్నయ్య ప్రోత్సాహం వల్లనే నా జీవితం సర్వనాశనం అయిపోయింది. తర్వాత ఏంటంటే సరైన న్యాయం నాకు చేయలేదండి పోలీసు వారు కూడా. చేయడం వల్లనే నా జీవితం ఇంకా అస్తవ్యస్తం అయిపోయిందండి. ఇలాగా రేపటి రోజు ఏ భర్త కూడా అంటే వాళ్ళ పెట్టుకున్నటువంటి టార్గెట్కి రీచ్ అవ్వాలే తప్ప ఇలాగ అస్తవ్యస్తం అవ్వకూడదనే ఉద్దేశంతో భార్యాభర్తల సంఘం పెట్టడం జరిగిందండి. ఇప్పుడు నేను ప్రపంచంలోనే ఎవరో రాయనటువంటి మీ పేరెంట్స్ కరుణాకర్ అనేది నేను తెలుగు, ఇంగ్లీష్, నెంబర్స్ 3 కూడా 600 రకాలు రాస్తానండి. మన ప్రపంచంలోనే లేదండి ఈ ఆర్ట్ అండి. ఈ ఆర్ట్ నాకు వచ్చి దగ్గర 1999లో నేర్చుకున్నాను నా సొంతంగానండి. ఇంకా ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు కేసుల వలన అది అడుక్కెళ్ళిపోయిందండి. అదండి ఇలాగ నాలాగా టాలెంట్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా కేవలం ఈ పెళ్ళి అనే పెటాకులు చేసుకొని సర్వనాశనం అయిపోతున్నారండి. కొంతమంది సహజీవనం చేస్తారండి. సహజీవనం చేయాలని తెలిసి ఒకవేళ
సహజీవనం చేసేటప్పుడు అతనికి భార్య పిల్లలు ఉన్నారని తెలిసి కూడా కొంతమంది సహజీవనం చేస్తున్నారండి. చేసి మళ్ళీ ఆ భర్తను మళ్ళీ బయటకు లాగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి అది? తర్వాత ఆ భర్త వైపు ఎవరు మాట్లాడరు. కానీ ఆ సహజీవనం చేసినటువంటి ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తారండి. అమ్మ మరి నీకు అన్నీ తెలిసిండి మరి ఆయన జీవితాన్ని నువ్వు ఎందుకు నాశనం చేస్తున్నావు అంటే దానికి సమాధానం చెప్పరండి. మరి అంతే కదా సార్, జరిగేది అంతే కదండి. అక్కడ కూడా కావాల్సింది ఏంటండి? డబ్బు. డబ్బు ఇస్తే కాముగా మూసుకుని వెళ్ళిపోతారు. చెప్తున్నాను కదండి, సమాజంలో కేవలం ఆస్తిపాస్తుల మీదే పెళ్ళి నడుస్తుందండి. ఒకప్పుడు పెళ్ళి అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలండి ఎవరండి. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే అమ్మాయి దొరికిందా కట్టేయండి రా చేసేసుకోండి రా అయిపోయింది. ఆమె తర్వాత పెట్టేటటువంటి టార్చర్ అది భర్తకు మాత్రమే తెలుస్తుందండి. ఇంకా తల్లిదండ్రులకు తెలియదు, తర్వాత అటు అన్నదమ్ములకు తెలియదు, అక్క చెల్లెలకి ఎవరికి తెలియదండి. ఒకవేళ ఈమె వాళ్ళ గన్ దొరికిందనుకోండి, కేసు పెట్టి తర్వాత సంగతి తర్వాత చూద్దాం, నీకు 20 లక్షలు ఇస్తాను, 30 లక్షలు ఇస్తాను, లేదా 50 లక్షలు ఇస్తాను రుచి చూపిస్తారు అన్నమాట. ఆ రుచి గురించి ఏం చేస్తారండి? ఇక్కడ ఒక భర్త నాశనం అయిపోతున్నాడు, భర్త టాలెంట్ నాశనం అయిపోతుంది. ఇంకా ఆడు రోడ్లు పెట్టే అధోగతి. ఇంకా నేను బతకాల చనిపోవాలా, ఇంకేం కుదరలేదనుకోండి, ఇంక ఈ బాధలన్నీ మైండ్లోకి వెళ్ళిపోయి వాడు తాగుబోతాడు, కాకపోతే తాగుబోతాడు అవుతాడు, క్రిమినల్ అవుతాడు, ఇంకెన్నో రకాలు. డబ్బు ఇప్పుడు కొంతమంది ఉన్నారైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులంట భార్యాభార్యలు చెందదంట. తర్వాత నానమ్మ ఎవరికి కోళ్ళకి కానీ కొడుకు కానీ రాసిన ఆస్తులంటే ఇద్దరు పంచుకోకూడదంట. మరి ఇలా ఎక్కడుందో నాకు అర్థం కాలే. ఈడేమో మట్టానికి వెళ్ళిపోవాలి, వాళ్ళు మాత్రం పైకి రావాలి. వీడికి ఏమన్నా జబ్బులు వచ్చినాయనుకోండి, మనిషి అన్నాడు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉన్నాడు కదండి. ఏమన్నా అనారోగ్యం చూపించుకోవాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే భర్తలు, భార్య వల్ల బాధింపబడ్డ వాళ్ళ భర్తలు ఎవరన్నా మంచి కేస్ స్టడీ చెప్తారా ఏదైనా ప్రాంతం నుంచి? చెప్తాను. ప్రాంతం వదిలేగానండి, ఒక అతను ఇలాగ భార్య బాధితుడు తెలంగాణలో ఆంధ్ర అండి. అదే నేను పేర్లు చెప్పినట్టున్నాను సార్, నేను పేర్లు చెప్తే బాగోదు, నేను పేర్లు చెప్పను సార్. నేను అతను ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు, తర్వాత ఒక మగపిల్లడు. అయితే ఆ మగపిల్లడు పుట్టిన తర్వాత అది చూడాలని ఎంతో ఆనందంతో వెళ్తే అక్కడ చాలా గొడవలు జరిగినాయి. అయితే అప్పుడు చెప్పాను, నీకు భార్య కావాలా వద్దా అని అడిగాను. నాకు భార్య కావాలంటే వెనక్కి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి మేము మాట్లాడి కలిపామండి. ఈ రోజుకు కొంచెం పర్వాలేదండి. అలాగే చాలామంది కలిసిన వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. విడిపోవడం కూడా కారణం ఏంటంటే భార్య వల్ల బాగా టార్చర్ అనుభవించిన భర్త ఎవరైనా కేసు ఉందా మీ దగ్గర? అలాంటి వాళ్ళు మాకు సరిగ్గా రీచ్ అవుతలేదండి, అదే ప్రాబ్లం అండి మాకండి. అలాంటి వాళ్ళు రీచ్ అవుతాయి, ఎందుకంటే మాకు కూడా BBS తాడేపులు అని యూట్యూబ్ ఛానల్ పెట్టామండి. ఎందుకంటే కొంతమంది ఈ భార్య బాధితులు తీయాలంటే కొంచెం మీడియా వాళ్ళు కూడా కొంచెం వెనకాడుతున్నారండి. ఎందుకు రేపొద్దున వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటాయేమో, ఉంటాయి కదండి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకే ఇంకా వాళ్ళందరినీ క్రాస్ చేసుకుని మనం పెడదాం, ఏదో ఒకటి అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ పెట్టిందే భర్తల మీద పెట్టాము, భర్తల కుటుంబాల మీద పెట్టాము కనుక సరే ఎవరైనా ఇస్తానంటే 100% తీసుకుంటామండి. వాయిస్ రికార్డింగ్ తీసుకుంటామండి. ఇప్పుడు భర్తలకు మీరు చెప్పే సలహాలు సూచనలు ఏముంటాయి? ఇప్పుడు దాదాపు భార్యలు భర్తలను చంపుతున్న ఈ ఆందోళన పరిస్థితిలో భర్తలందరికీ మీరు ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నామండి, ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని హ్యాపీగా ఎవరి జీవితంలో గడపండి. ఇప్పుడు గతంలో భార్యను చంపినప్పుడు ఎన్నో రకరకాల మహిళా సంఘాలు వచ్చి ఇళ్ళ దగ్గర టెంట్లు వేసి ధర్నాలు చేశారు. కానీ స్టిల్ ఈరోజు ఒక భర్తను చంపినప్పుడు ఈ మహిళా సంఘాలు ఏమైపోయినాయి? మేము అడిగేది అదేనండి. మరి మీరు భర్తకే న్యాయం చేయాలనుకున్నారు, మరి భార్యకి న్యాయం చేయాలనుకున్నప్పుడు మరి ఇద్దరికి న్యాయం చేయండి. ఇప్పుడు మేము భార్యాభర్తల సంఘం పెట్టడానికి కూడా కారణం ఏంటంటే కొన్ని మహిళా సంఘాలు ఎన్నో రకరకాల తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారని భార్యాభర్తల సంఘం పెట్టడం జరిగిందండి. యాక్చువల్గా ఈ భార్యాభర్తల సంఘం పెట్టడం వలన కొన్ని చోట్ల ధర్నాలు తగ్గినాయండి. తర్వాత మాది 2015 ఈనాడు మెయిన్ ఎడిషన్లో వచ్చినప్పుడు మన సుప్రీంకోర్టు జడ్జి గారు ఎవరో పర్సనల్గా తీసుకుని 4-5 కేసులు టేకప్ చేసిన తర్వాత, బాబు ఇంకా ఈ రోజు నుంచి భర్తలు కానీ భర్తల ఫ్యామిలీని కానీ అరెస్ట్ అయ్యొద్దు, అదొక్కటి మాత్రం హెల్ప్ చేసి పెట్టారండి మాకు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడా కూడా మాకు ఉద్యోగాలు రావట్లేదండి. దానివల్ల క్రిమినల్ మధ్యలో కూర్చొని మేము ఒక క్రిమినల్గా తయారవలసి వస్తుందండి. ఈరోజు మీరు కొన్ని ఉంటుంది
పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కోర్టులో కానీ కంప్లీట్గా ఏంటంటే 498 ఎంసీ డీవీసీ ఈ కేసుల మీదే కొన్ని వందల మంది లాయర్లు బతికిన వాళ్ళు ఉన్నారండి. కొన్ని వందల మంది వాళ్ళు ఎవరో ఏంటంటే మనకైతే అవగాహన లేదండి. కానీ కొన్ని వందల మంది ఈరోజు ఏంటంటే భర్తలు అంటే ఈ క్రిమినల్స్ పొడవడం కానీ లేదా ఊరేసి చంపడం కానీ ఇవన్నీ తగ్గినాయండి. ఈ రోజుని ఇవి పెరిగిపోయినాయండి. 498 ఎంసీ డీవీసీ బాగా ఎక్కువైపోయినాయండి. అదే పరిస్థితి అండి. ఈరోజు పరిస్థితి అలా ఉందండి మనకండి. ఓకే, ఇప్పుడు భర్తలను భార్యలు చంపుతున్న పరిస్థితిపై మీరు భార్య బాధితుల సంఘం ఎట్లా పోరాడబోతోంది? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? ఏం చేయబోతున్నారు? మొన్న ఢిల్లీలో చేశారు. మనకు సినీ ఇండస్ట్రీ నుంచి శేఖర్ భాష లాంటి వారు కూడా మీకు మద్దతుగా వచ్చినట్టున్నారు కదా? వచ్చారండి. శేఖర్ భాష గారు మద్దతుగా వచ్చారండి. ఒకటేనండి, మేము చెప్పేది ఒకటే, మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడు ఫస్ట్లో కూడా కొన్ని మహిళా సంఘాలు కూడా ఏమన్నాయి, మీకు ఇష్టం లేకపోతే భర్తలో మీరు వదిలేసేయండి అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తలేదు? ఆ మహిళా సంఘాలు వాళ్ళు చెప్పినవి ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అమ్మ మీకు ఇష్టం లేదా భర్తల దగ్గర విడాకులు తీసుకోండి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాంటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చెప్తే ఏమైనా సమాజం కొంచెం మారుతుందేమో అని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, 2 చేతులు కలితేనే తప్పట్లేని. ఇప్పుడు అలాగే ఒక చెయ్యి ఎందుకు ఇది చేస్తున్నారు, ఇంకో చెయ్యిని ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఒక చెయ్యి లేడీ, ఒక చెయ్యి జంటని దాని మీనింగ్ చెప్తున్నానండి. మీనింగ్ కూడా ఒక లేడీకే ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు, జంటకి ఎందుకు సపోర్ట్ ఇస్తలేదు? జంటకు సపోర్ట్ ఇచ్చిన రోజుని కొంతమంది జడిసి కేసులు పెడతాను కూడా వెనకాడతారండి. ఎప్పుడైతే మీ వెనకాల మేము ఉన్నామో కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తలు సరదాగా మాట్లాడుకునేటప్పుడు కూర నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది సహజం అండి చెప్పుకోవడం. దాని మీద కూడా కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారండి. నాకు కూర నచ్చలేదంట పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నాయండి. అవి కూడా జనాలకు తెలిసినాయండి. గుజరాత్లో అయితే ఒక కేసు మేము చూసామండి. భర్తల గోల, మా భార్యలు పెట్టే టార్చర్లకు మేము తట్టుకోలేకపోతున్నాం అంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా లేదండి వాళ్ళకండి. అదే భార్యలు అనుకోండి, ఇబ్బందులు పడకపోయినా సరే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయగానే టకటాక వచ్చేస్తారు. డామ్ డేమ్ డేస్కు ఆయన బతికేంటని ఆలోచించరు. అర్జెంటుగా రెక్క లాక్కుని లోపల పెట్టి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడదా కరెక్ట్ అండి అది? మేము విచారణ అడుగుతున్నాం సార్. విచారణ చేస్తే ఏమవుతుందంటే న్యాయం అనేది బయటకు వస్తుందండి. ఆ న్యాయం చంపేస్తున్నారండి. కేవలం కొంతమంది ఆఫీసర్లు ఏంటంటే డబ్బు గురించి, అమ్మాయిల గురించి కొంతమంది కష్టపడుతున్నారండి. అవి ఎలా దొరుకుతాయంటే ఈ 498 పెట్టినప్పుడు దొరుకుతాయండి అయ్యండి. ఇప్పుడు భర్తలను వేధించే భార్యలకు మీరు చివరిగా ఏం చెప్తారు? మేము చెప్పేది ఒకటే, అదే ఇందాక నుంచి చెప్పేది ఒకటే కదండి. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే విడిపోండి, ఇష్టం అంటే కలిసి ఉండండి. కానీ చంపడం అనేది 100% రాంగ్ అండి. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడండి, మహిళలు లేరా అని అడిగారు కదండి. అవి తగ్గి ఇప్పుడు ఇవి పెరిగిపోయినాయండి. అది కూడా ఎందుకండి, కొన్ని చట్టాలను అడ్డం పెట్టుకుని, కొంతమంది అక్రమ సంబంధాలను అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారండి.